నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా న్యూస్ స్వాగతం నేను సోనియారావు మీడియా న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెంగళూరు రేవ్ పార్టీలో 5 అరెస్ట్ 150 మందికి పైగా అరెస్ట్ అయినట్లు గుర్తింపు రేపు తిరుమలకు రేవంత్ రెడ్డి శ్రీవాణి దర్శించుకోనున్న సీఎం హైదరాబాద్ లో ఓం శ్రీ ట్రావెల్స్ నిర్వాహకం ప్రయాణికులను మధ్యలోనే వదిలి వెళ్లిన వైనం సిసిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు హైదరాబాద్ లో 6 చోట్ల తనిఖీలు రికార్డ్ స్థాయిలో పసిడి వెండి ధరలు 1,00,000 మార్కును చేరుకున్న వెండి ప్రైస్ సిట్ దర్యాప్తు పూర్తయింది అల్లర్లకు బాధ్యులు ఎవరో తేల్చేసింది పోలింగ్ రోజు మరుసటి రోజు ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదికను డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది ఇక చర్యలే మిగిలి ఉన్నాయి సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనుంది కేసుల పర్యవేక్షణపై పురోగతితో మరో రిపోర్ట్ సిద్ధం చేయనుంది అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని తెలిపింది 2 గ్రూపులుగా విడిపోయి దాడులకు ర్యాలీలు కర్రలతో తెగబడ్డారని స్పష్టం చేసింది అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్ జోడించడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశించారు సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని సూచించారు అరెస్టులు చేయడంతో పాటు తర్వాత ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు అనేక లోపాలు గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు సిట్ బృందం పేర్కొంది నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక సిట్ డీజీపీకి అందజేసింది 2 గ్రూపులు విడిపోయిన టీడీపీ వైసీపీ కార్యకర్తలు పదునైన రాళ్లతో దాడులు చేసుకున్నట్లు సిట్ గుర్తించింది అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 7 కేసులు నమోదైనట్లు పేర్కొంది 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది ఇప్పటివరకు రాళ్ల దాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలిపింది అల్లర్లలో పాల్గొన్న మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది ఇప్పటివరకు టీడీపీ వైసీపీకి చెందిన 91 మందిని అరెస్ట్ చేశారు అజ్ఞాతంలో ఉన్న 634 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు మరో 3కి 41 నోటీసులు జారీ చేశారు తాడిపత్రిలో నమోదైన కేసులలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారుడు హర్ష అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఉన్నారు
మొత్తానికి సిట్ దర్యాప్తు పూర్తయింది. అల్లర్లకు బాధ్యులు ఎవరో తేల్చేసింది. పోలింగ్ రోజు మరుసటి రోజు ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదికను డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఇక చర్యలే మిగిలిన్నాయి. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనుంది. కేసుల పర్యవేక్షణపై పురోగతితో మరో రిపోర్ట్ సిద్ధం చేయనుంది. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని తెలిపింది. 2 గ్రూపులుగా విడిపోయి దాడులకు ర్యాలీలు కర్రలతో తెగబడ్డారని స్పష్టం చేసింది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తు నిరంతరం పర్యవేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్షులుగా సేకరించాలని సూచించారు. అరెస్టు చేయడంతో పాటు తర్వాత ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. అనేక లోపాలు గుర్తించినట్లు దర్యాప్తులో తెలిసినట్లు సిట్ బృందం పేర్కొంది. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, చెప్పండి, మొత్తానికి సిట్ దర్యాప్తు పూర్తయినట్లు చూస్తున్నాను, దీని మీద అప్డేట్స్ ఏంటి? కానీ ఏపీలో ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ 13వ తేదీన జరిగిన నేపథ్యంలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పోలింగ్ అనంతరం సైతం కూడా ఇక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక సిట్ బృందం అనేది కూడా ఏపీలో పర్యటించడం కూడా జరిగింది. ఏదైతే 18, 19 2 రోజుల పాటు కూడా ఇటు పల్నాడు, అదేవిధంగా రాయలసీమ అయినటువంటి ఇటు అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే కనుక ఈ సిట్ బృందం అనేది కూడా ఇక క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించడం కూడా జరిగింది. ఏదైతే హింసాత్మక ఘటనలు ప్రేరేపించినటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో ఇక పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై కూడా ఇక సిట్ నివేదిక అనేది కూడా అందించడం జరిగింది. ఇక ఇప్పటికే డీజీపీ అదేవిధంగా సిఎస్కి యొక్క సమగ్ర నివేదిక అనేది వెళ్ళిన అనంతరం కూడా ఇక ఢిల్లీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చేరుకుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా సరే ఇక చర్యలకి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ నాయకులపై సైతం కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కొంతమందిని ఇప్పటికే గృహ నిర్బంధం చేసిన పనిలో ఉన్న తీరుపై అయితే కనుక ఇక బృందం అయితే కనుక సిట్ బృందం అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు సైతం కూడా ఇంకా కొత్త సెక్షన్లు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే అల్లర్లు జరిగిన నేపథ్యంలో కొందరిపై పెట్టినటువంటి సెక్షన్లు ఇప్పుడు సిట్ బృందం పర్యవేక్షించిన అనంతరం కూడా మరొక కొత్త కేసులు కూడా పెట్టే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నివేదిక అనేది కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరడంతో ఢిల్లీలో కూడా ఇక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏ క్షణమైనా సరే ఇక చర్యలపై రంగం సిద్ధం చేసేందుకు కూడా ఇక పోలీసులు సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పల్నాడు జిల్లా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, కొత్త జిల్లాల ఎస్పీలను సైతం కూడా నియమించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ యొక్క ఎస్పీలు కింద స్థాయి నుంచి కూడా మొత్తం పరిశీలించడం అనంతరం కూడా ఎవరెవరికి కేసులు నమోదు చేశారన్న దానిపై అయితే కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఏదైతే అజ్ఞాతంలో వెళ్లిన నేపథ్యంలో వారిపై కూడా ఇక ఫోకస్ పెడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రతి ఒక్కరిని కూడా ఇక వదిలేది లేదంటూ కూడా ఇక పోలీసులు సైతం కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క సిట్ బృందం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అయితే కనుక దాదాపు 1000 మంది పైగా కూడా వీరిపై అయితే కనుక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈవీఎంల ధ్వంసం కావచ్చు, అదేవిధంగా అల్లర్లు, రాళ్లు రుబ్బుకోవడం, ఇటువంటి ఘర్షణలు అయితే కనుక ఇక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంపై అయితే కనుక వీరిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ సంతోష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. అశోక్ నగర్లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయనకున్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వీస్ రికార్డ్, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని 6 చోట్ల మిగతా 4 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆయన బంధువులు, స్నేహితులలోనూ ఏసీబీ దాడులు చేసింది. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. ఇప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, సోనీ, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఏదైతే సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావు ఇంట్లో తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా అశోక్ నగర్లో ఏదైతే తన నివాసం ఏదైతే 5th ఫ్లోర్ ఏదైతే ఉందో 504 ఈ గదిలోనే, ఈ నివాసంలోనే ఏసీబీ అధికారులు సోదాలైతే నిర్వహిస్తున్నారు. అశోక్ నగర్లోనే ఆయన నివాసంతో పాటు మామ, సోదరుడి ఇల్లు, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి మరో 2 ఇళ్ళు కూడా సిసిఎస్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం హైదరాబాద్లో పోల్చుకున్నట్టయితే 6 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. సిసిఎస్లోని ఏసీపీ ఛాంబర్ ఏదైతే ఉందో అందులో కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. వైజాగ్లో 2 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి సోదాలు. దాదాపు 40 లక్షల దాకా నగదు స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఉమామహేశ్వరరావు మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అందులో మట్టారెడ్డి దగ్గర నుంచి దాదాపు నగదు చాలా భారీ ఎత్తున ఇతను తీసుకున్నట్టుగా కూడా అపవాదు ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా ఆదాయానికి మించి దాదాపు 1000 కోట్ల దాకా ఆస్తులను సంపాదించాడన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఏసీబీ అధికారులు అప్పట్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో విధుల్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావుని అప్పుడున్నటువంటి సిపి ఎవరైతే ఉన్నారో అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి బూదాటి లక్ష్మీనారాయణ దగ్గర ఇతను దాదాపు 5 కోట్ల దాకా నగదు తీసుకున్నట్టు 5 కోట్ల పైచిలుకు దాకా ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కేసులో అనేక మంది బాధితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంచర్లో ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా భారీ ఎత్తున ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా దర్యాప్తు అధికారిగా ఇప్పటికే ఉమామహేశ్వరరావుగా ఉన్నారు. ఉమామహేశ్వరరావు ఇదే కాకుండా సిసిఎస్లో ఏసీపీ థర్డ్ పొజిషన్లో కూడా ఉన్నారు ఏసీబీ స్థాయిలో. అలాగే ఈ సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కేసులో ఏదైతే ఉందో ఇంతవరకు కూడా ఇందులో పురోగతి రాలేదు. ఎందుకంటే ఇందులో అవినీతికి పాల్పడ్డారు ఉమామహేశ్వరరావు. ఈ కేసుకి సంబంధించి బాధితుల తరఫున ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. అనేక ఆరోపణలు, ఇదే కాదు ఒక ఏదైతే అలిగేషన్స్ చాలానే ఉన్నాయి ఇతని మీద. ఇప్పటికే బృందం ఏదైతే ఏసీబీ అధికారుల బృందం తెల్లవారు నుంచి వచ్చి ఉదయం 5 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నటువంటి బృందం ఇక్కడ 6 చోట్ల మామ, అల్లుళ్ళు, అలాగే స్నేహితులు, అలాగే కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లతో పాటు ఏకకాలంలో ఇతని ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లని, అలాగే ఏదైతే హార్డ్ డిస్క్లని ప్రతి ఒక్కటిని కూడా కలెక్ట్ చేసుకునే పనిలో అయితే ఏసీబీ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా కూడా అక్కడ ఏదైతే ఏపీలోని వైజాగ్లో 2 ప్రాంతాలలో, మరోవైపు ఇక్కడ చూసుకున్నట్టయితే 6 ప్రాంతాల్లో మొత్తం కూడా ఏకదాటిగా ఉదయం నుంచి కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఈ ఉమామహేశ్వరరావు అవినీతి భాగోతానికి సంబంధించి ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో అల్లుళ్ళు కావచ్చు, అలాగే బంధువులు కావచ్చు, వీరి పేరిట ఎలాంటి బినామీ ఆస్తులను కూడబెట్టారు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఏసీబీ అధికారులు ప్రతి ఒక్క డాక్యుమెంట్ని అయితే సీజ్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే ఈ ఏదైతే బూదాటి లక్ష్మీనారాయణ దగ్గర ఇతను ఎంత నగదు తీసుకున్నారు, సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎంతవరకు వీరికి ముడుపులు చెల్లించారు ఉమామహేశ్వరరావుకి, మరోవైపు డబుల్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అందులో ఇప్పటికే మట్టారెడ్డి దగ్గర నుంచి తన భారీ ఎత్తున కూడా నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క దానిలో కూడా రౌడీ పోలీస్ ఆఫీసర్ అన్న ఒక అలిగేషన్ కూడా ఇతని మీద అపవాదు కూడా నమోదైంది. గతంలో అనేక చోట్ల కూడా అవినీతి ఆరోపణలు భారీ స్థాయిలో ఇతని మీద నమోదయ్యాయి. కానీ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేయడంతోనే ఇలాంటి అవినీతికి పదే పాల్పడడం జరుగుతుంది.
జరుగుతోంది కాబట్టి ఈసారి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే రైడ్స్ రూపంలో సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కొనసాగుతున్నాయి ఇవి. ఈరోజు సాయంత్రం దాకా కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, అలాగే ఆస్తులకి సంబంధించి తన బంధువులు, అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులు, భార్య దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరి ఆస్తి లావాదేవీలు ప్రతి ఒక్క దాన్ని కూడా కూలంకుషంగా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. వీటన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఉషా. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త విషయం చెప్పింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్ ట్రైనింగ్ సంబంధించిన నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్టు పాస్ కావచ్చు. ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. నూతన నిబంధనల ప్రకారం మీరు ఇకపై ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా ప్రైవేటు ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి ఓ సర్టిఫికెట్ ఇస్తారు. దాంతో ఆర్టీఓ ఆఫీసు ద్వారా లైసెన్సు పొందవచ్చు. ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం నేరుగా ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడం, పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం. దీని ద్వారా సమయం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసమైతే 1 ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. 4 వీలర్ శిక్షణ కోసమైతే మరో 2 ఎకరాలు భూమి అదనంగా ఉండాలని తెలిపింది. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. అదేవిధంగా అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హైస్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నొక్కి చెప్పింది. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపింది. ప్రతి ఒక్క అభ్యర్థి లైసెన్స్ పొందడానికి లైట్ మోటార్ వెహికల్ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలని వివరించింది. అలాగే ఈ శిక్షణ 2 విభాగాలుగా ఉండాలి. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం 21 గంటలు కనీసం కేటాయించాల్సి ఉంది. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 38 గంటలు కనీస శిక్షణ, 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటలు ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. కొత్తగా లైసెన్స్ తీసుకునేందుకు యత్నించే వాళ్ళు ఈ నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజుల్లో కూడా కేంద్రం గణనీయమైన మార్పులు చేసింది. ఇన్నాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లి అక్కడున్న బ్రోకర్స్ ఉచ్చులో పడి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్లో ఈ కొత్త మార్పులు ఒకంత అందరికీ మేలు చేకూరేలాగానే ఉంది. నేటి నుంచి తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు వేసవికాలం కొనసాగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నిన్న 15 జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోసారి 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తేలికపాటి వర్షాలు పడుతున్నప్పటికీ ఎండ తీవ్రత కొనసాగుతోంది. తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి శిరస్సును దర్శించుకోవడానికి కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో కుప్పం పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా
భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని వీర్ భూమిలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అలాగే రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం, సచిన్ పైలట్ ఇతరులు ఘనంగా నివాళులర్పించారు. 1991లో ఇదే రోజు శ్రీలంక సూసైడ్ బాంబర్ పేలుడులో రాజీవ్ గాంధీ కన్నుమూశారు. దివంగత కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి, ఆయనకు నివాళి అంటూ మోదీ ట్వీట్ చేశారు. శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబూదూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ కన్నుమూశారు. హర్యానాలో కిడ్నాప్కు గురైన ఓ వ్యాపారిని ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో పోలీసులు రక్షించారు. హర్యానాలోని బల్లాబ్గఢ్కు చెందిన ఓ వ్యాపారి ఢిల్లీ వెళ్తుండగా 4 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు అతన్ని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. రోడ్డుపై పోలీసులను చూసిన కిడ్నాపర్లు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రక్షించి సొంత ప్రాంతానికి పంపినట్లు గ్రేటర్ నోయిడా అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు. వ్యాపారికి ఏ హాని జరగలేదన్నారు. गाड़ी को डिवाइडर पर चढ़ा दिया और वहां पर अवगत कराना है कि हरियाणा के बल्लभगढ़ निवासी राजीव मित्तल, जो कि मुकेश कॉलोनी के रहने वाले थे, रात्रि लगभग 1 बजे दिल्ली के लिए किसी अपने परिचित को एयरपोर्ट से लेने के लिए निकले थे। वहां पर 4 लोगों द्वारा उनका अपहरण कर लिया गया था और अपहरण करने के बाद वो व्यक्ति इनको कई जगह घुमाते हुए इधर से लेकर संभवतः दिल्ली की तरफ जा रहे थे और रास्ते में 0 पॉइंट पर पुलिस पार्टी को देख करके ये लोग घबरा गए और घबराने में गाड़ी को डिवाइडर पर चढ़ा दिया और वहां पर गाड़ी को छोड़ करके चाबी निकाल करके भाग गए। तत्काल जो पुलिस वहां पर मौजूद थी उन लोगों द्वारा इनका रेस्क्यू किया गया। इनको प्राथमिक उपचार के लिए It's a KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.